కొంతకాలంగా మరి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో అందరికీ మరి చిన్న డౌట్ ఉంది. మరి దైవ సేవకురాలు మరి బ్లెస్సీ తేజ గారు మరి ఎందుకు మరి వాగ్దానాలు చెప్పడం లేదు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొంతకాలంగా మరి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో అందరికీ మరి చిన్న డౌట్ ఉంది. మరి దైవ సేవకురాలు మరి బ్లెస్సీ తేజ గారు మరి ఎందుకు మరి వాగ్దానాలు చెప్పడం లేదు? సో ప్రతిరోజు ఉదయం మరి 12 కాగానే అమ్మగారి వాగ్దానం వచ్చేది. సో దైవ సేవకురాలు ఎందుకు వాగ్దానం చెప్పట్లేదని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారు. చాలామందికి డౌట్ ఉంది. సో మీ అందరికీ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో వైజాగ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని మరి మేము వస్తున్నటువంటి టైంలో అర్ధరాత్రి 3 గంటలకు చింతలపూడి దాటాక, చింతలపూడి హైవే, సో గ్రీన్ ఫీల్డ్ హైవే, చింతలపూడి టు ఖమ్మం హైవే కొత్తగా పడ్డదన్నమాట హైవే. సో ఆ హైవేలో ఉన్నప్పుడు సో మేము కార్ పక్కకు ఆపేసాము. సో కార్ పక్కకు ఆపేసేసి వైట్ బార్డర్ ఉంది, వైట్ బార్డర్ పక్కకు ఆపేసి మరి ఉన్నాము. సో ఉన్నప్పుడు బంక్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, మరి పెట్రోల్ బంక్ ఉందా ఇక్కడ ఎక్కడైనా అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలోనే మరి వెనక వైపు నుంచి వచ్చినటువంటి లారీ అమాంతంగా వేసి గుద్దేసింది మన కార్ని. సో ఆ వ్యక్తి గుద్దేసి వెళ్ళిపోతున్న టైంలో మన పిల్లలు వెళ్ళి తనని ఆపినప్పుడు విపరీతంగా తాగేస్తున్నాడు. సో ఆ కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో మమ్మీ ఇలా రైట్ సైడ్లో, బ్లెస్సీ మమ్మీ గారు ఇలా రైట్ సైడ్లో ఒరిగి పడుకున్నప్పుడు తన వైపే గుద్దడంతో తనకి ఇక్కడ ప్రెస్ అయిపోయింది అనమాట. సో తను ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే వెనక వైపు గుద్దడం ద్వారా మరి ఇక్కడ బలమైనటువంటి గాయము తగిలింది. సో ప్రియ దేవుని జనాంగమా, అప్పుడు మరి స్థానిక పోలీస్ వాళ్ళకి కాల్ చేశాము. వాళ్ళు వచ్చారు. వచ్చినాకనే సరే వాళ్ళు మనకు ఎటువంటి న్యాయం చేయలేదు, అయినా దేవునికి అప్పగించాము. సో ఆ లారీ ఓనర్స్కి కూడా మరి ఏం చేయలేము. ఆ సామాన్యమైనటువంటి ఆ డ్రైవరు, సో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయనను మేము ఏం అనలేకపోయినాము. భయంకరంగా తాగున్నాడు. అంటే అర్ధరాత్రి 3 గంటల యాక్సిడెంట్ అయితే మార్నింగ్ 11 o'clock వరకు టెస్ట్ చేసినా కానీ భయంకరమైనటువంటి మరి ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడు ఆయన. మరి అంత భయంకరమైనటువంటి తాగి మరి మన కార్ని గుద్దేశాడు ఆ వ్యక్తి. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. మరి ఇదే లారీ మాకు యాక్సిడెంట్ చేసింది. వెనక వైపు మొత్తం పగిలిపోయింది, సైడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది, భయంకరమైనటువంటి డ్యామేజ్. మమ్మీకి ఇక్కడ బలమైనటువంటి గాయం తగిలింది. సో ఎవరికైతే ఏం కాలేదు, మమ్మీకి అయితే ఇక్కడ నెక్ మీద బలమైనటువంటి ప్రెష్ అయిపోయింది అనమాట. సో హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. మమ్మీని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ బలమైనటువంటి గాయం తగిలింది. సో కనీసానికి ఒక 6 నెలలైనా మరి రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి మరి డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. బలమైనటువంటి గాయం అయింది ఇక్కడ. కనుక ప్రియ దేవుని జనాంగమా, మా కోసం, మా పరిచర్య కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దైవ సేవకురాలి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మరి బలవంతంగా నర్సీపట్నం తీసుకెళ్ళాము. మరి సేవకురాల్ని మరలా జర్నీ చేయడంతో మరలా ఇలా వాపు వస్తూ ఉంది. కనుక దేవుడు స్వస్థతనిచ్చులాగున మరి ప్రతి ఒక్కరూ దైవ సేవకురాలి కోసం ప్రార్థన చేయండి. సో మేము ఎవ్వరికీ చెప్పుకోలేదు మాకు యాక్సిడెంట్ అయినట్టుగా. ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అది. పక్కనే పెద్ద లోయ ఉంది. సో ఆ లోయలో పడిపోకుండా దేవుడు కాపాడాడు. లారీ అంత పెద్ద లారీ గుద్దినా కానీ దేవుడు అంత గొప్ప రీతిలో దేవుడు కాపాడాడు. సో లోయలో పడిపోయి ఉంటే ఒక్కరు కూడా మిగిలే వాళ్ళం కాదు. కానీ అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కాపాడాడు. నా దేవునికే మహిమ కలుగును గాక. ఆయన పని చేయించుకోవాలి. ఇంకా పని మా ద్వారా
దేవుడు కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని బ్రతికిచ్చాడని మేము అనుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దైవ సేవకురాలు అందుకనే వాగ్దానం చెప్పడం లేదు, అందుకనే మీ అందరికీ లైవ్లో కనపడడం లేదు. సో 6 నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో మరి దైవ సేవకురాలు మరి రెస్ట్లో ఉన్నారు. కనుక మరి దైవ సేవకురాలి కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు కదండి, కారు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. సో కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సో ఈ విషయాన్ని మేము ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం, కానీ చాలామంది వాగ్దానాల్లో అమ్మగారు ఎందుకు రావట్లేదు అని చాలామంది కామెంట్స్ తెలియజేస్తున్నారు. ప్రేయర్ టవర్కి అనేకమైనటువంటి కాల్స్ వస్తున్నాయి. కనుక దయచేసి మరి చాలామంది మరి అనుకుంటున్నారు కాబట్టి మరి ఇమీడియట్లీగా ఈ వీడియో పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను. కనుక దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి దైవ సేవకురాల ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.